సికింద్రాబాద్ పార్లమెంటు సంబంధించినటువంటి నామినేషన్ను దాఖలు చేయడం జరిగింది. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈ యొక్క నామినేషన్ వేయడం జరిగింది. ఇక ప్రజల లోపల ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఇతర పార్టీల నుంచి కానీ నాయకత్వం వల్ల ఈ యొక్క బహుజనులంతా కూడా బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. వాళ్లకు ఈ బహుజనులకు మేలు చేయడానికి కోసమే ఈ బహుజన సమాజ్ పార్టీలో పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి నన్ను ఎన్నుకోవడం జరిగింది పార్టీ క్యాండిడేట్గా. అందుకే సెంట్రల్లో మాయావతి గారు బహుజనుల యొక్క హితం కోసం చేసినటువంటి కార్యక్రమంలో మేము అందరం కూడా పార్టిసిపేట్ చేసి బహుజన ముద్రణ కోసమే పోరాటం చేస్తాం. ఇప్పుడు వచ్చినాం కాబట్టి బలహీనంగా ఉన్న పార్టీని బలంగా చేస్తాం. ప్రజల్లో అభిమానం మాత్రం బీఎస్పీ బహుజనులకు అందరికీ ఏకత్వం ఉన్నది, కానీ వాళ్ళని మేలుకొల్పేటోళ్ళు లేక ఇప్పటిదాకా బలహీనం అయిపోయింది. ఇప్పుడు బలంగా బలపరచడానికి మేము రావడం జరిగింది. పార్టీకి ఇక్కడ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు ప్రభాకర్ గారు మాకు రాష్ట్ర అధ్యక్షుడు, మన చీఫ్ ప్రెసిడెంట్ బాలయ్య గారు ఉన్నారు. వారి యొక్క ప్రోత్బలము, వారి యొక్క సహకారంతో ఈ పార్టీకి రావడం జరిగింది. నేను గతంలో ప్రముఖ హోమియోపతి డాక్టర్గా 2 రాష్ట్రాల్లో గుర్తింపు పొందడం, అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి వైద్యం చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందినాం. కాబట్టి ఈ రాజకీయంలో కూడా కొద్దిగా చైతన్యం తీసుకోవాలి బహుజనుల లోపల అనే ఉద్దేశంతో ఈ బహుజన పార్టీ అనుకోవడం జరిగింది. సికింద్రాబాద్లో పార్లమెంట్లో ఏ సమస్యలు ఉన్నాయని మనం ప్రతి వార్డు తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మరి గతంలో ఉన్న ఎంపీలు ఏం చేసారు, ఎమ్మెల్యేలు ఏం చేసారు, ఇప్పుడు మనం ఏం చేయాలనేది అవగాహన చేసుకొని వాటికి డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు సార్. ఈరోజు నామినేషన్ అయింది, మేము అంతా స్కూటీని అయిన తర్వాత ప్రచారం స్టార్ట్ చేస్తాం.